నమస్కారం నమస్తే టైటన్స్. టైటన్స్. నా పేరు ప్రియాంక. నేను అనిల్. నా పేరు లెవ్లిన్. టైటన్స్, ఈ రోజు మీరందరూ సెట్కి రావడం కోసం పొద్దున్నుంచి ఏమేం చేశాననేది మాకు చెప్తారా? నేను బ్రష్ చేశాను, ఫ్రెష్ అప్ అయ్యాను, తర్వాత ఫుడ్ తిన్నాను, తర్వాత ట్రైన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. ఒకవేళ ఈ పనులన్నిటినీ నేను కాకపోతే ఇంకెవరైనా చేతులు లేకుండా చెయ్యాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో ఎవరు చేయలేని కొన్ని విషయాలు కూడా చేతులు లేకుండా చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం కదా. ఒకవేళ మనకి చేతులు లేకుండా మనం ఎలా ఉంటామనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? అది చాలా కష్టంగా ఉంటుంది. చెప్పాలంటే ఇది కేవలం ఇమాజినేషన్ మాత్రం కాదు, ఇది ఇండియాలో ఉన్న ఎన్నో లక్షల మంది కథ. ఇలా మనం రోజు చేసుకునే పనులన్నిటినీ మనకి దగ్గరగా ఉండే మనుషులు చేతులు లేకుండా చేసేటప్పుడే మనకది బాగా అర్థమవుతుంది. వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు కష్టపడకుండా ఉండాలని మాకు ఈ ఐడియా వచ్చింది. ఎందుకని వాళ్ళ చేతులకి రోబోటిక్స్ ఇంకా ఏఐని తొలగించాలని అనుకున్నాం. ఆ ఐడియాని మేము ఈరోజు నెరవేర్చాం. దాని పేరే రోబో బయానిక్స్. టైటన్స్ రోబోటిక్ ని ఏఐని ఫ్యూజ్ చేసి తయారు చేసిందే గ్రిప్పీ, ఒక నేచురల్ బయానిక్ హ్యాండ్. దానివల్ల మనుషుల్లాగానే అది ఫీల్ అవుతుంది. అది తన పనుల్ని నేచురల్ గానే చేస్తుంది. టైటన్స్ కేవలం ప్రాస్థెటిక్ ని ఫిట్ చేయడమే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదు. ఇండియాలో యాక్సెసిబిలిటీ ఇంకా అవేర్నెస్ లో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇంకా టెక్నాలజీని ప్రజల వరకు వెళ్ళి చేరకపోతే వాళ్ళేం చేస్తారు? ఈ సమస్యని సాల్వ్ చేయడానికే మేము ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేశాం. అక్కడ ప్రజలు పక్కనున్న క్లినిక్ ని వెతుక్కోవచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, థెరపీ ఇంకా ఫిట్మెంట్ తర్వాత ట్రైనింగ్, ఇదంతా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకోవచ్చు. ఈ జర్నీలో మేము చాలా మందికి దీన్ని సెట్ చేశాం. వాళ్ళంతటా వాళ్ళ పనులు చేసుకోవడాన్ని కూడా మేము చూసాం. అండ్ గ్రిప్పీ వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కావడం కూడా మేము చూసాం. ఈ మిషన్లో మీరు జాయిన్ అవ్వాలంటే టైటన్స్, ఇఫ్ యూ క్యాన్ ప్రొవైడ్ 1 crore ఆఫ్ ఫండింగ్ ఫర్ 6.7% ఈక్విటీ. ఇప్పుడు చెప్పండి టైటన్స్, ఈ ఐడియాని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చడం కోసం మీరు రోబో బయానిక్స్ తో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? టైటన్స్ అండ్ ప్రతీక్ మా అనేక మంది యూజర్స్ లో ఒక యూజర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అతని పేరు మిస్టర్ రాజ్ కుమార్. ప్లీజ్ పిలవండి. మా షోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ చేతికి యాక్సిడెంట్ అయిందా? అసలు ఎలా జరిగింది? నా పేరు రాజ్ కుమార్ సింగ్. నేను ఐషర్ కంపెనీ ఇండోర్లో పనిచేస్తున్నాను. నాకు ప్రమాదం ఇండోర్లోనే జరిగింది. పని చేస్తున్నప్పుడు సిఎన్సి మిషన్ యొక్క బెల్టు ఇరుక్కుపోయింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ మిషన్లో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో లోపల ఉన్న నా చేతులు బాగా ఇరుక్కుపోయాయి.